విజయవాడలో జరిగిన మోదీ సభలో రోడ్ షోలో జనాలైతే ఒక్కసారిగా మోడీ 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 అంటూ నినాదాలు అయితే హోరెత్తాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా విజయవాడలో ఇటు మోడీ, అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వెహికల్పై రావడంతో జనాలు మాత్రం ఒక్కసారిగా తండోపతండాలుగా తరలివచ్చి ఒక మోడీ 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 అని చెప్పి నినాదాలు మాత్రం హోరెత్తాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జనం ఒక్కసారిగా విజయవాడలో ఈ యొక్క మోడీ యొక్క పేరుతోని యువత, ముఖ్యంగా యువత మాత్రం అసలు సంబరానికి హోరెత్తాయని చెప్పుకోవచ్చు. ఒకే వేదికపై ముగ్గురు వ్యక్తులు కనబడడంతో అక్కడ జనాలు మాత్రం తండోపతండాలుగా తరలివచ్చి వారిని యొక్క పార్టీని గెలిపించడానికి కోసం అహోరాత్రులు కృషి చేయాలని చెప్పి మోడీ మాత్రం సూచించారు. మరొకసారి మోడీ నన్ను ఆశీర్వదించండి, నాకు ప్రధానమంత్రి మళ్ళీ గెలిపించండి అని చెప్పి మీ యొక్క ఆంధ్రను డెవలప్ చేస్తానంటూ మోడీ మాత్రం వారికి హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలి, ఈ యొక్క మన సీఎం చేస్తే మీకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మీకు అభివృద్ధిలో పాల్గొంటాడు, అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తాడు. ఈ యొక్క ఏపీ మొత్తానికి చూసుకుంటే అభివృద్ధి మరింత ఉరుకులు పెట్టించే ప్రయత్నం చేస్తామని మోదీ హామీ ఇవ్వడం జరిగింది.